మీ కళ్ళ ముందే ఎవరికైనా ఫిట్స్ వస్తే అసలు పానిక్ అవ్వద్దు, అసలు భయపడొద్దు. ఇప్పుడు నేను చెప్పబోయేవి చేస్తే మీరు ఆ పేషెంట్ ని కాపాడొచ్చు. చేయాల్సినవి ఏంటంటే, ఫస్ట్ వన్, పేషెంట్ ని వెంటనే పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ నోటిలో ఉన్న లాలాజలం గాని, వాంతి చేసుకున్నప్పుడు ఉండే ఆ పదార్థాలు గాని ఊపిరితిత్తులకు వెళ్లకుండా మనం నివారించవచ్చు. అలాగే సెకండ్ పాయింట్, ఆ చుట్టుపక్కల ఏదన్నా గట్టి వస్తువులు గాని, ఫర్నిచర్ గాని అట్లాంటి ఏదన్నా ఉంటే వెంటనే తొలగించేయాలి, పక్కకు పెట్టాలి. థర్డ్ పాయింట్, మెడ చుట్టూ ఏదైనా బిగుతుగా ఉన్న వస్తువులు గాని గమనిస్తే వెంటనే లూజ్ చేయాలి. వీటన్నిటి వల్ల పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు. చేయకూడనివి ఏంటంటే, నోటిలో గుడ్డలు గాని ఏదన్నా వేరే వస్తువులు గాని పెట్టకుండా ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి, చేతులు కాళ్ళు పట్టుకోవటం, ఫిట్స్ ని ఆపడానికి ప్రయత్నించటం చేయవద్దు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి, నోటిలో వాటర్ గాని అట్లాంటివి ఫిట్స్ వచ్చిన పేషెంట్ కి ఇవ్వద్దు. ఈ చేయకూడనివి చేయాల్సినవి ఈ నియమాలు పాటిస్తే ఆ పేషెంట్ కి ఏ ప్రమాదం రాకుండా నివారించవచ్చు. అట్లాగే ఆ పేషెంట్ ని వెంటనే హాస్పిటల్కి తరలించాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ కనిపించాలి.